స్ట్రగుల్స్ పడ్డాము. అన్నీ కామన్. యాక్చువల్గా మూవీ అంటేనే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటారు, కానీ అన్నీ ఫేస్ చేసి November 14th థియేటర్స్లోకి రాబోతున్నాం. అయితే మూవీ ఇందాక రాజీవ్ సార్ చెప్పినట్టు ఒక కాఫీ షాప్లో స్టార్ట్ అయింది. ఒక వెబ్ సిరీస్ చేద్దామని మేము అనుకున్నప్పుడు, వెబ్ సిరీస్ ఎందుకు, మూవీ చాలా బాగుంది కదా, మనం అంటే స్టోరీ చాలా బాగుంది కదా, మనం మూవీ చేద్దాము అన్నప్పుడు నేను ఆయనతో ఒకటే మాట అన్నా, నాకు అసలు మూవీ చేయడం అంటే ఏంటో కూడా తెలియదండి, నాకు యాక్ట్ చేయడం ఒకటే వచ్చు. సో ప్రొడ్యూసర్గా బాధ్యతలు తీసుకోవాలి అంటే నాకు అసలు ఐడియా కూడా లేదు. అంటే మూవీని బయటికి ఎలా తీసుకురావాలో కూడా నాకు తెలియదు. అండ్ 24 క్రాఫ్ట్స్లో ఏం క్రాఫ్ట్స్ ఉంటాయి, అందులో ఎంతమంది పనిచేస్తారు, ఈ మూవీకి ఎలా సెటప్ చేయాలి, అసలు ఏది జీరో నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు నేను సపోర్ట్ చేస్తాను, మేమందరూ ఉన్నాం కదా, మనం చేద్దాము అన్నప్పుడు నేను ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. సో స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు టీం అయిపోయాం. టీం అయిన తర్వాత భూపాల్లో షూట్ చేసాం. తెలియని ప్లేస్ అవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. అంటే మేము ముందుగా తెలుసుకోకుండా అన్నోన్ పర్సన్స్ నమ్మి మేము అక్కడికి వెళ్ళడం వల్ల మాకు, నాతో పాటు నా టీం, ఎస్పెషల్లీ షూట్కి భూపాల్ వచ్చిన టీమ్ నరకం చూశారు యాక్చువల్ చెప్పాలంటే. బట్ నేను అనుకున్న వాళ్ళ ప్లేస్లో నేనున్నా కూడా వీళ్ళతో నాకెందుకు, ఇది కాకపోతే ఇంకో సినిమా చేసుకుందాం అనుకుని వెళ్ళిపోయేదాన్ని. బట్ నన్ను నమ్మి ఫస్ట్ టైం ఈ అమ్మాయి ప్రొడ్యూస్ చేస్తుంది, మన వంతే అన్న సహాయం చేయాలి అంటే మనం ఇక్కడ ఉండి తనతో పాటు మనం ఈ మూవీని కంప్లీట్ చేసి వెళ్ళాలి అని నాతో పాటు ఆ కష్టం పడిన ప్రతి ఒక్కరికి తల ఉంచి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడ్డారండి. ఫుడ్ దగ్గర, పడుకునే దగ్గర, రూమ్స్లో. అంటే ఫస్ట్ 10 days చాలా ఇబ్బంది పడిపోయారు టీం. అంత ఇబ్బంది పడుతూ కూడా ఏ రోజు షూట్ ఆపలేదండి. ప్రతిరోజు నైట్ నిద్ర లేకపోయినా కూడా అక్కడ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని పొద్దున్న 9 అయ్యేటప్పటికి ఫస్ట్ షాట్ పడేదండి మా దాంట్లో. సో అంత కష్టపడ్డారు టీం అంతా. సో నన్ను నమ్మి అంత కష్టపడి ఈ ప్రాజెక్ట్ని ఇక్కడి వరకు తీసుకొచ్చినందుకు నా టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. షూటింగ్ అంతా అయిపోవడం ఒక ఎత్తు, షూటింగ్ అయిన తర్వాత మూవీని బయటికి తీసుకురావడం ఒక ఎత్తు. షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది, మ్యూజిక్ సెట్ అయిపోయింది, మూవీ అంతా రెడీ అయిపోయి కూడా ఆల్మోస్ట్ 6 months పైన అయింది మాది. మూవీ బయటకు వచ్చే టైంకి నాతో ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. అందరూ బిజీ అయిపోయారు, అందరూ వర్క్స్లో ఇది అయిపోయారు, మూవీని ఎలా తీసుకురావాలో అర్థం కావట్లా. సో నేను రాజీవ్ గారికి అడిగాను, సార్ ఏం చేద్దాము, ఆపేద్దామా లేకపోతే ఏం చేద్దాం, ఈ మూవీని ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అన్నప్పుడు, లేదండి మనం అరేంజ్ చేద్దాం, రిలీజ్ చేద్దామని ఒక డేట్కి వెళ్ళాం. డేట్కి వెళ్ళిన తర్వాత మాకు టైం లేదు, అంటే ఇచ్చిన టైము రిలీజ్ డేట్కి ఒక 1 week ఎంతో ఉన్నప్పుడు, అరే మూవీ వస్తుందని నాకే తెలియనప్పుడు ఇంకెవరికి తెలియదు, ఇంతమంది మనల్ని నమ్మి ఇంత హార్డ్ వర్క్ చేసినప్పుడు మూవీని ఇలా బయటికి